చూడండి ఆవకాయ పచ్చడి పెట్టడం కోసం ఆవకాయ ముక్కలను అయితే కొట్టించారు. ఒక్కొక్క ముక్క చూడండి భలే అయితే వచ్చింది. ఆవకాయ పెట్టేటప్పుడు ముక్క ఎంత గట్టిగా ఎంత టెంక కట్టి ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క అయితే మాత్రం చాలా పుల్లగా అయితే ఉంది. మా స్టైల్లో మేము ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకుంటామో ఇప్పుడైతే చూపిస్తున్నామండి. ఆవకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు ముక్క గట్టిగా ఉండి పుల్లగా ఉంటే పచ్చడి అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మా అమ్మగారు అయితే ఒక గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలో ఉప్పు అయితే వేసేసారండి. మొత్తం మామిడికాయలన్నీ కూడానండి 20 మామిడికాయలు ఒక గిన్నెలోకి అర కేజీ ఉప్పు, అర కేజీ వరకు ఆవు పిండిని అయితే వేసుకున్నారండి. మీకు కారం రంగుని చూస్తేనే అర్థమైపోతుంది కదండి, ఇది గుంటూరు మిరపకాయ కారం. కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మా అమ్మగారు కొంచెం పసుపును కూడా వేశారు. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది కూడా ప్లాస్టిక్ దాంట్లో అయితే కలుపుతూ ఉంటారు. మేమైతే ఈ గిన్నెని అయితే తీసుకున్నామండి. అలాగే కొంచెం మెంతులు కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపేస్తున్నారనమాట. కలిపేసిన తర్వాత ఇంకొంచెం కారం అయితే వేశారండి. మొత్తం 1 కేజీ కారం వరకు వేశారు. చాలా మంది ఆవకాయని ఒక్కొక్క విధంగా అయితే పెట్టుకుంటారు. మేమైతే ఈ విధంగా అయితే పెట్టేస్తారనమాట మా అమ్మగారు. ఇప్పుడు ఇవన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత అండి ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి వేరుశనగ నూనె అయితే వేసుకున్నారండి. ఆ నూనెలోకి ఇలా మామిడికాయ ముక్కలను అయితే వేస్తున్నారు. ఈ మామిడికాయ ముక్కల్ని వేసిన తర్వాత ఈ ముక్కలన్నింటికి కూడా ఆయిల్ బాగా పట్టిన తర్వాత అండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కారంలోకి ఈ మామిడికాయ ముక్కలను వేసి ఒకసారి ఈ ముక్కలన్నింటికి కూడా కారం పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా చేయడం అండి ముక్కకి కారం బాగా పడుతుందని మా అమ్మగారు అయితే చెప్తున్నారు. వీటిని ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకొక ప్లాస్టిక్ కంటైనర్లోకి అయితే వేసేసుకుంటున్నామండి. మొత్తం ముక్కలన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేయాలి. ఇలా చేయడం మీకు కొంచెం టైం ప్రాసెస్ పనిలాగా అనిపిస్తుంది. పచ్చడి అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. మా ఇంట్లో మాత్రం మేము ఇలానే ఆవకాయ పచ్చడిని అయితే పెట్టుకుంటాము. చూసారా మొత్తం ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి కదండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మీలో ఎవరైనా సరే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజు వెల్లుల్లిపాయలను అయితే తీసుకొని ఇలా తొక్క తీసుకొని అయితే పెట్టుకున్నామండి. సైజు అయితే మాత్రం చాలా పెద్దది ఉంది వెల్లుల్లిపాయ, అందుకని కొంచెం ముక్కలను కూడా చేసాము. ఈ ఆవకాయ ముక్కల్లోకి మధ్య మధ్యలో ఇలాగ వెల్లుల్లిని అయితే వేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ చూస్తేనే మామిడికాయ ముక్కని తినేదనిపిస్తుంది. చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. మేము ఈ పచ్చడి కోసం వాడిన ఆయిల్ వచ్చేసి ఇదేనండి, వేరుశనగ నూనె. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా 2 డబ్బాల్లోకి కూడా ఇలా మామిడికాయ ముక్కలు అయితే ఫిల్ చేసేసారండి. ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలన్నమాట. వేరుశనగ ఆయిల్ని అయితే వేసుకున్న తర్వాత ఒక 3 days వరకు అలానే వదిలేయాలండి. ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే ఇంకా ఆహా అనవలసిందే. ఇది మనకి 1 year పాటు ఉంటుంది.